హాయ్ ఫ్రెండ్స్, ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ని తీసుకొని పసుపుతో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత వాటర్ అనేది ఎక్కువ వస్తుంది ప్రాన్స్లో నుంచి. ఆ వాటర్తో సహా మనం స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది అలా వస్తుంది పైకి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా వచ్చినాయో, అలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ తీసుకొని బిర్యానీ సామాన్లు మొత్తం మనం యాలకులు అవన్నీ వేసుకోవాలి. చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసుకోవాలి. వేసుకొని వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఒక స్పూన్ తీసుకోవాలి. నేను ఎక్కువ తీసుకున్నాను, అందుకే ఘాటు కూడా ఎక్కువైంది. మిక్స్ చేసి ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు ప్రాన్స్ మనం పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని కొన్ని తీసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మనం ఫస్ట్ బాయిల్ చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. నీచి వాసన అన్న వాళ్ళు కూడా ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇవి మసాలా ఘాటు వల్ల కారం తగ్గించాలి కొంచెం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కర్రీలా అవ్వింది. మనం ఎప్పుడు కూడా ప్రాన్స్ని ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం వల్ల మొత్తం అది రైసు కర్రీ మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత మనం 1 కప్ రైస్ తీసుకుంటే 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ప్రాన్స్ అనేది ఫస్ట్ బాయిల్ చేయడం వల్ల మనకు నీచుకొంపు అనేది రాదు, కన్న వాళ్ళు కూడా తింటారు. ఇప్పుడు దాన్ని విజిల్ పెట్టుకోవాలి. 5 విజిల్స్కి అయిపోద్ది రైస్. మనం విజిల్ పెట్టుకోవాలి. అలా కలుపుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి. అంతే, అయిపోయింది. తర్వాత విజిల్ తీసిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ప్రాన్స్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.